ఇది అనమాట. మా అమ్మగారు కూడా, మా అమ్మకి కూడా ఊరన్నీ పెత్తనాలు కావాలి. వాళ్ళు అటు పోయారు, వీళ్ళు ఇటు పోయారు, వాళ్ళు అంత పెట్టారు. నేను ఎన్నిసార్లు చెప్తాను, అమ్మ అవన్నీ వద్దు, మనకి పుస్తకాలు తెచ్చిచ్చేయాలి, శ్రీరామ శ్రీరామ రాసుకోమ్మా అంటే అవి రాస్తానే ఉంటుంది, మళ్ళీ ఏదో విషయం చెప్తానే ఉంటుంది. ఇప్పుడు నేను కాశీలో ఉన్నాను కదా, చక్కగా ఆవిడకి ఏది ఇబ్బంది లేదు. ఇప్పుడు కాశీ వచ్చేయచ్చు, ఆవిడ దగ్గర పోతే ఎన్ని మంచి మాటలు చెప్తాడు. కాబట్టి నేను ఇక్కడ ఉన్న 4 ఇల్లు తిరిగి పెత్తనాలు చేయొచ్చు. అదేమవుతుందా అంటే ఆవిడ అప్పట్లో ఉన్న ఆవిడ ఏంటంటే అలా అన్ని, అమ్మ నీకు అయిపోయింది జీవితం, చివరికి వచ్చావు, ఈశ్వరుడి దైవాలు అన్ని బాగానే ఉన్నాయి, కాబట్టి నీవు అందరి విషయాలు పట్టించుకోవద్దు, ఎంతవరకు అవసరం ఏమో బాగున్నారా అంతే. ఎందుకంటే మనం ఎదుటి పడినప్పుడు మనం ముఖం తిప్పుకొని పోలేం, కాబట్టి ఏమ్మా బాగున్నారా ఆ మాటకి రెండో మాట మాట్లాడాలి అంటే మనం ఆలోచించాలి. అంటే మీకు ఒక గొప్ప విషయం చెప్తాను, మనము నోరు తెరిచామనుకోండి పాపములు కర్మలు లోపలికి వెళ్ళిపోతాయి. అంటే దీని అర్థం ఏమిటంటే, ఇప్పుడు సముద్రంలో ఒక చేప ఉందనుకోండి, ఈ చేప లేదా నదిలో ఉన్న చేప లేదా చెరువులో ఉన్న చేప ఎవరో దానికి ఒక ఎర వేస్తారు, అర్థమవుతుందా? ఆ ఎర ఎప్పుడు వేస్తారో ఆ చేప నోరు తెరుస్తుంది. నోరు తెరిచిందా ఆ గాలానికి చిక్కుంటుంది, గాలానికి చిక్కుందా చచ్చింది. అంటే ఈశ్వరుడు మనకు చెప్తున్నాడు అక్కడ, ఆ చేప ఆ ఎరకి ఎలా వెళ్ళి నోరు తెరిచిందో మనము కూడా మనకి సంబంధం లేని విషయాలన్నింటిలో నోరు తెరిచామనుకోండి ఎన్ని జన్మల పాపాన్ని లోపలికి పుచ్చుకుంటాము. అర్థమవుతుందా? ఇప్పుడు క్షమించాలి, ఒక ఆవిడ అడుగుతుంది, ఇక్కడ కాశీలో చాలా మంది అడుగుతున్నారు అట్లా. ఇప్పుడు కాశీలో విశ్వనాథ గుడికి వెళ్తుంటారు మన తెలుగు వాళ్ళే, ఏ అమ్మా బాగున్నామంటే పర్వాలేదు, ఏ ఊరమ్మా ఏమన్నా కావాలంటే చెప్పి సాయం చేస్తారు కదా. మీకు ఎంతమంది పిల్లకాయలు, ఎంతమంది సంపాదిస్తున్నారు, కోడలు బాగా సంపాదిస్తుందా లేదా, అత్తలను చూస్తుందా లేదా, ఈయన చెప్తుంది అమ్మా అదొక ఇదండి. అంటే కాశీ వచ్చి కూడా నాకైతే అవి ఫస్ట్ లో అనకూడదు, కానీ నేను వచ్చిన కొత్తలో కొంతమందితో ఏదో తిరుగుదాం కాశీ గురించి కదా అని, తర్వాత ఇప్పుడు ఎవరైనా కనపడకుండా ఉంటే బాగుంది నాకు అనిపిస్తుంది. ఏదో మా బామ్మల దైవాలు ఇక్కడ చెప్పుకున్నా చాలు, ఇది నాకు విశ్వనాథ గుడికి కూడా ఎవరు లేనప్పుడే వెళ్ళొస్తాను నేను. ఎందుకంటే ఇవన్నీ మనం కాశీలో ఉన్నామంటే ఏ విధంగా అయితే ఆ చేప నోరు తెరిచి తన మృత్యుని తానే తెచ్చుకుంటుందో, మనము కూడా నోరు తెరిచి మనకి సంబంధం లేని విషయం, బిడ్డలు కూడా వదిలేయాలి. 60 సంవత్సరాలు దాటిందనుకోండి, నేను నా పిల్లలకి చెప్తున్నాను 21 సంవత్సరం వరకు మిమ్మల్ని పెంచుతాను, ఆ తర్వాత ఆడపిల్లలు కాబట్టి ఒక యోగ్యుని చూసి పెళ్లి చేస్తాను, ఇంకా ఆ తర్వాత ఆయన ఇష్టం మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. నేను అలా చెప్పుతూనే వాళ్ళని పెంచాను, కానీ ఈశ్వరుడు అంతకన్నా ముందు తీసుకొచ్చి పెట్టేస్తున్నాను. అర్థమవుతుందా? అంటే మనం ఎలా ఉంటున్నామో అది ఈశ్వరుడికి తెలుస్తుంది. వీడు ఏమి పట్టించుకోడు వీడు, కాబట్టి వీడికి తొందరగా అంటే పుణ్యము లేదా పాపము లేకుండా ఉంది కాబట్టి పుణ్యం ఒక్క వెళ్ళిపోతాం. కాబట్టి ఈ విధంగా దీర్ఘకాలిక రోగం అంటే రోగాలు ఏమైనా ఉన్నప్పుడు అనేక మానసిక దౌర్బల్యం, అంటే ఇది ఒక పెద్ద మానసిక దౌర్బల్యం ఏమిటంటే అన్ని విషయాలు కూర్చుకుంటారు. అట్లా అసలు ఎప్పుడు పెద్దవాళ్ళు 60 సంవత్సరాలు దాటి తర్వాత క్షమించాలి. అందరికీ చెప్తున్నా మా సంబంధం ఇది, ఎందుకంటే మనం ఎంత దూరంగా ఉంటారో అంత దగ్గరగా వస్తారు. నేను ఒక పెద్దవాళ్ళని చూసాను, చెప్పాను కదా, ఆవిడని ఎంత మర్యాదగా పిలుచుకెళ్తారో మనవాళ్ళు కానీ మనవాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కూడా. ఆవిడ నిరంతరము 86 ఏళ్ళ వయసు బాగానే ఉంటుంది, బాగా ఆవిడ వంట ఆవిడ చేసుకుంటుంది, చక్కగా ఉంటుంది. ఆవిడ 24 గంటలు దేవుడికి పెట్టుకోవడం, లలితా సహస్రనామం చదువుకోవడం, ఏ కుంకుమ పూజ చేసుకోవడం, ఎవరైనా వస్తే మీరు బాగుండాలమ్మని ఆశీర్వాదం చేయటం. ఎవరు వెళ్ళినప్పటికీ వాళ్ళ ఇంటికి పొంగిపోతుంది, అబ్బో వచ్చారు మా ఇంటికి. అంటే ఆవిడ ఈశ్వరుని చూస్తుంది ఆవిడ. అప్పుడు ఒకసారి అలా పొంగి చూసినప్పుడు రెండోసారి పలకరించొద్దాం పోయి అంటే చూడండి 86 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా ఆవిడకి ఏ షుగర్ లేదు, ఏ బీపీ లేదు. మనం చేయడం వల్ల ఇవన్నీ వస్తాయి మనకి, నిజమే. మనం అనవసరంగా వేరే వాళ్ళ విషయాలన్నీ మనం తెలుసుకున్నాం అనుకోండి, దీనితో వాళ్ళ కర్మ మన లోపలికి వెళ్ళిపోతుంది.
దీనివల్ల అంటే దీని అర్థం ఏంటంటే అమ్మ మీ కోడలు నేను బాగా చూస్తుందా లేదా అంటే వీళ్ళకి చూడట్లేదు. కానీ ఈ జన్మలో ఆవిడ కోడలు లేదు కూతురులో ఉందనుకోండి, వచ్చే జన్మలో కోడల చేతులు అందించుకోవాలి. ఇది అక్కడ లెక్క వేస్తాడు ఈశ్వరుడు, అంతే కదా. ఎందుకంటే మనం అనుకున్న వచ్చే జన్మని ఈశ్వరికి అది చిటికిన